కడప జిల్లా బద్వేల్ మండలం అబ్బు సాహెబ్పేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాలపై శ్రీ విజవేముల వీరారెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశీ వరి రకాల ప్రాధాన్యత, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం ప్రత్యక్షంగా చూపించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్ ప్రకృతి వ్యవసాయ ప్రవీణ్ కుమార్, కె చంద్రమోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి వీరారెడ్డి, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇక్కడ బద్వేల్లో తక్కువగానే ఈస్ట్ గోదావరి జిల్లాలో తండ్రి కొడుకు కలిపి 50 ఎకరాలు డ్రమ్ సీడర్ ద్వారా చేస్తారు. ఎలా అంటే సింపుల్గా దీంట్లో వేసుకోవటం, ట్రాన్స్ప్లాంటింగ్ అయిన తర్వాత ఇలా నాటెత్తే సరిపోద్ది. 50 ఎకరాలు తర్వాత ఒకసారి ఏమంటారు వీడ్ సైడ్ స్ప్రే చేస్తాడు, అది అయిపోయింది. అంటే నేను అనేది ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తున్నాను, కానీ నా మామూలుగా ఫార్మింగ్ చేసినప్పుడు తర్వాత ఒకసారి వీడ్ సైడ్ అప్లై చేస్తాడు, తర్వాత గ్రో అవుతుంది, మళ్ళీ ఫెర్టిలైజర్ అప్లై చేసుకుంటాడు, లాస్ట్లో ట్రాన్స్ప్లాంట్ ఇది హార్వెస్టింగ్ చేస్తాడు, మిషన్కి ఇచ్చేస్తాడు, హార్వెస్టింగ్ చేసేస్తాడు. ఇద్దరు వ్యవసాయం చేస్తారు 50 ఎకరాలు. రాబోయే కాలంలో మనం కూడా మెకనైజేషన్ వైపు మళ్ళితే తప్ప ప్రజలను వాడి ఇంకా మళ్ళీ ఎకరానికి 12 మందిని ఓడ్చడం అనేది బాగోదు. ఓకేనా?